వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. జనం అమాయకత్వాన్ని, బలహీనతను ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న ఘటనలు దేశంలో సాధారణ కేసులుగా మారిపోయాయి. వీటిపై పోలీసులు, అధికారులు హెచ్చరిస్తున్నా జనాల్లో మాత్రం చైతన్యం రావడం లేదు. మోసగాళ్ల మాయలో పడి ఉన్నదంతా పోగొట్టుకొని తర్వాత లబోదిబం అంటున్నారు. తాజాగా ఓ భార్యాభర్తలు టైం మెషిన్తో మీ వయసు తగ్గించేస్తామని జనాలను బురిడీ కొట్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్కు చెందిన టైం మెషిన్తో మీ వయసును వెనక్కి తీసుకెళ్తామని చెప్తే వేలం వెర్రిగా జనం నమ్మి వారికి కోట్లు సమర్పించుకున్నారు. చివరకు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం, డబ్బులు పోయాక మోసపోయామని గ్రహించారు. విస్తుగొలిపే ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాన్పూర్కి చెందిన రాజీవ్ కుమార్ దూబే, అతడి భార్య రష్మి దూబేలు నగరంలో రివైవల్ వరల్డ్ పేరుతో ఓ థెరపీ సెంటర్ ప్రారంభించారు. ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చిన టైం మిషన్లతో 60 ఏళ్ల వయసును 25 ఏళ్లకు తగ్గించేస్తామని ప్రచారం చేశారు. ఆక్సిజన్ థెరపీ ద్వారా పండు ముసలలు పడుచు యువకులుగా మారిపోతారని నమ్మించారు. గాలిలో కాలుష్యం వల్ల వేగంగా వృద్ధాప్యం వస్తుందని, ఆక్సిజన్ థెరపీ వల్ల నెల రోజుల్లోనే మార్పు వస్తుందని చెప్పారు. 10 సెషన్లకు 6,000, 3 సంవత్సరాలకు 90,000 చొప్పున డబ్బులు వసూలు చేశారు. వారి మాటలను నమ్మి డబ్బులు కట్టిన రేణు సింగ్ అనే మహిళ మోసపోయానని గ్రహించింది. ఇలా ప్రకటించి భారీ మోసానికి తెరతీశారని సీనియర్ పోలీస్ అధికారి అంజలి విశ్వకర్మ తెలిపారు. ఇలా వీరి చేతుల్లో మోసపోయిన రేణు సింగ్ అనే బాధితురాలు తన నుంచి 10 లక్షల వరకు కొట్టేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనలాగే వందలాది మంది నుంచి సుమారు 35 కోట్లు కొల్లగొట్టారని కూడా ఆమె ఆరోపించారు. దీంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి ఆ దంపతుల కోసం గాలిస్తున్నారు. అయితే రాజీవ్ దూబే, అతడి భార్య రష్మి దూబేలు దేశం విడిచి విదేశాలకు పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. థెరపీ కేంద్రంలో మెషిన్లను నిపుణులు పరిశీలించనున్నట్టు చెప్పారు.